హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేలాగా అల్లం పేస్ట్ని బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న మటన్ని మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గిన్నెలో వేసుకొని మనం మిగతాది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకొని మగ్గించుకోవాలి. ఇందాక మనం కుక్కర్లో ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, మటన్ ఉడికించుకున్న వాటర్, అవి కూడా అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి మనకి ఎంతో టైం పట్టదండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా తిప్పుకొని ఇంకా చివరిగా మనం కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే మటన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.